చాలా బాధాకరం అండి. సింగరేణి సంస్థను వేలం వేయడము, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం అనేటువంటిది మేము జీర్ణించుకోలేటువంటి విషయం. ఎందుకంటే స్వయంగా నేను సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగిగా, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలు సింగరేణి కార్మికుల నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తిని. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తులం మేము. ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అనేక బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటిది ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. అయితే దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మేము పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినాం, అంతకుముందు చెప్పినాం. అదేవిధంగా మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండ్రు. ఎన్నో రకాల రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా దేశంలో వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఆ ప్రాంతం యొక్క నాయకుల కోరిక మేరకు, లేదంటే వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ఆ రాష్ట్ర అభివృద్ధి కొరకు వదిలేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తమిళనాడు కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలలో. అదే మాదిరిగా సింగరేణి సంస్థ ఇంకా వాటికంటే కూడా ప్రత్యేకత కలిగినటువంటి సంస్థ. లక్షలాది మందికి జీవితం ఇచ్చినటువంటిది. చదువుకున్నటువంటి వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు, అనేక మంది నిరుద్యోగులైనటువంటి చదువుకున్న యువకులకు ఈ రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు ఎంతోమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి సంస్థ. ఈనాటికి కూడా సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తుంది అనేక సంవత్సరాల నుంచి. ఒకనాడు బీఏఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి 100 కోట్ల నష్టంలో నడిచినటువంటి సంస్థ ఇటు కార్మికులు, యాజమాన్యం కలిసికట్టుగా పనిచేయడం వల్ల అనేక సంవత్సరాల నుంచి 100 కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి సంస్థ. పోయిన సంవత్సరం కూడా కార్మికులకు 32% లాభాల వాటా పంచిచ్చినటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఈ రాష్ట్రం యొక్క సంపద కాబట్టి దీన్ని మరింత పెంపు చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్పత్తి పెంచడంలో కావచ్చు, కార్మిక సోదరుల సౌకర్యాలు పెంచడంలో కావచ్చు, ఇంకా మరి సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా మరి ఇక్కడ చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల సింగరేణి సంస్థ ఇంకో వేరే కోల్ సంస్థ వేరు, సింగరేణి సంస్థ వేరు. 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. దీనికి సపరేట్గా రైల్వే లైన్స్ ఉన్నాయి, సపరేట్ వ్యవస్థ ఉంది. ఇది బ్రిటిషర్స్ హయాంలో నిర్మాణమైనటువంటి సంస్థ. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి దీన్ని కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినంటే సంతోషపడ్డాం. అరే ఈ ప్రాంత బిడ్డ, తెలంగాణ బిడ్డ కేంద్రంలో మంత్రి అయినరు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారే స్వయంగా దీన్ని వేలం వేస్తామంటే, ఇంకా వేలం వేసుకుంటూనే ఇది ప్రైవేట్ పరం చేయడం లేదని వారే ప్రెస్కు చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడేమో ఆయన లేఖ రాస్తారు, ఖచ్చితంగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి కోల్ బ్లాకులను సింగరేణి సంస్థకే ఉంచాలి, దాన్ని వేలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ చేయొద్దని దాన్ని లేఖ రాస్తారు. ఇలా వారే స్వయంగా ముఖ్యమంత్రి. మీరు ఆపితే ఆగుతాయి, మీరు ఆపే బాధ్యత ఉన్నది. మీరు ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పి ఆపే పరిస్థితి ఉన్నది. మరి వారే స్వయంగా వేలం నిర్వహిస్తే దాన్ని కనీసం పోస్ట్పోన్ చేసి దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ బిడ్డలుగా, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళుగా, మీరు ప్రజాప్రతినిధిగా మీ బాధ్యత ఉన్నది.